మన తెలుగు రాష్ట్రాల్లో శుభకార్యాలకి పూజలకి పండితులకు దక్షిణగా ఇస్తున్నప్పుడు 100 రూపాయలకు బదులుగా 116 రూపాయలు లేదా 1000 రూపాయలకు బదులుగా 1116 ఇస్తారు. ఈ 116 అనే సంఖ్య ఎందుకు వచ్చిందో తెలుసా? అప్పట్లో భారతదేశం మొత్తం బ్రిటిష్ పరిపాలనలో ఉండగా హైదరాబాద్ మాత్రం నిజాం పరిపాలనలోనే ఉండేది. నిజాం రాజ్యంలో అలీ సిక్కా అనే సొంత కరెన్సీ ఉండేది. కానీ ఆంధ్ర ప్రాంతంలో మాత్రం బ్రిటిష్ ఇండియా కరెన్సీ ఉపయోగించేవారు. నిజాం రాజులు తమ ప్రాంతంలోని యాగాలు కళా కార్యక్రమాలకు ఆంధ్ర ప్రాంతం నుండి పండితులు కవులు కళాకారులను ఆహ్వానించేవారు. ఆ కార్యక్రమాల తర్వాత వారికి బహుమతిగా 100 హలీ సిక్కాలు ఇచ్చేవారు. కానీ ఆ 100 హలీ సిక్కాలు ఆంధ్ర ప్రాంతంలో మార్చితే 85 రూపాయలు మాత్రమే అవుతుండేది. దీంతో పండితులకు బహుమతిలో అసంతృప్తి వచ్చేది. ఇది తెలుసుకున్న నిజాం రాజులు ఇకపై 100 రూపాయలు సమానంగా రావడానికి 116 హలీ సిక్కాలు ఇవ్వాలని ఆదేశించారు. అలా 116 అనే సంఖ్య మన ఆచారంలోకి వచ్చింది. నిజాం సంస్థానం భారతదేశంలో విలీనమైన ఆ 116 ఆచారం మాత్రం మన తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది. అందుకే నేటికి ఎక్కడైనా శుభకార్యం జరిగితే 100 రూపాయలకు బదులుగా 116 ఇస్తారు. ఇది మన సంస్కృతి, మన చరిత్రకు నిదర్శనం.